నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం. EU డీల్ను మరోసారి ప్రశంసించిన మోడీ. బీఆర్ఎస్ యాక్షన్కు నా రియాక్షన్ ఉంటుంది. ఎమ్మెల్యే దానం సెన్సేషనల్ కామెంట్స్. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన సీబీఐ. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట. మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. గద్దెపై కొలువుదీరిన సారళమ్మ. జనసంద్రమైన జంపన్న వాగు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ భవన్ ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని చెప్పారు. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారని, రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులంతా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుందని, అంతేకాకుండా ఉత్పత్తి రంగానికి మరింత ఊపనివ్వనుందని మోడీ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారని, ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవమని, ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారనుందని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలతో ముందుకు పోతున్నాం. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ప్రతి భారతీయుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. 140 కోట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం కార్యాచరణ ప్రారంభమైందన్నారు. దేశ చరిత్రలో ఒక మహిళ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. नमस्कार साथियों, कल राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था। 140 करोड़ देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी है. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు. స్పీకర్కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏ అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని క్లారిటీ ఇచ్చారు. తమ తరపున వివరణ పంపినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదని తెలిపారు. విచారణ ప్రక్రియకు సంబంధించి తాము పంపిన వివరణపై స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లుగా దానం పేర్కొన్నారు. విచారణ నిమిత్తం తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. తనను వ్యక్తిగతంగా రమ్మని ఎవరూ చెప్పలేదు. ప్రస్తుతానికి లీగల్ టీం ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, వారి యాక్షన్కు తన రియాక్షన్ ఉంటుందని అన్నారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తిని కాదని దానం నాగేంద్ర అన్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో దానం నాగేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 30న జరిగే విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.
నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం నాగేందర్ అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పిన దానం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వడంలో అఫిడవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి, మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ కేసులో సంచలన విషయాలు సిబిఐ దర్యాప్తులో బయటకొచ్చాయి. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా నిర్ధారించింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించింది. ఈ పరీక్షలో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ 2025 జనవరి 8న ఎన్డీడీబీకి లేఖ రాసి గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించాలని కోరింది. అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఎన్డీడీబీ 2025 మార్చి 27న తన నివేదికను సిబిఐకి అందజేసింది. ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైందేనని, జంతు కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నివేదికతో తిరుమల లడ్డు నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలకు సిబిఐ స్పష్టమైన ముగింపు పలికింది. భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ దర్యాప్తు నివేదికతో స్పష్టత వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గొంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళుతున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారు పోలీసులపై కారుతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే పోలీసులు తమ వాహనంతో వెంటాడి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించారు. కారును తనిఖీ చేయగా గుర్తుకు చెందిన రౌడీ షీటర్ అజయ్తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ను దుర్వినియోగం చేసి ప్రజలను భయపెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. బాబు ఏమి పంపిస్తామంటే ఏమి బాబు ఫోన్ గీడు పక్కన పెట్టు, పంపిస్తారా పంపిస్తామంటే గినాలను ఆయన మాటలు కాదు నేను చెప్పేది. సార్ వస్తాడు, సార్ రాని వేరే సార్ వస్తారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తున్నారు. ఇప్పటికే గోవిందరాజు, పగడిగిద్దరాజు గద్దెల మీదకు చేరుకోగా కన్నెపల్లి నుంచి సారలమ్మ సైతం గద్దె వద్దకు చేరుకున్నారు. ఇక నేడు గిరిజన పూజార్ల పూజలతో చిలుకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి వస్తారు. ఈ ఘటనతో జాతర మొదలవుతుంది. కాగా సమ్మక్క సారలమ్మను సాధారణ భక్తులతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, పోలీసులను కలిసి వారికి పలు సూచనలు చేశారు. ఇక పొంగులేటి మేడారం జాతర ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాతరలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, 24/7 పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మేడారంలో అభివృద్ధి పనుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
వైఎస్ఆర్సీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని, ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్ 17వ తేదీన సిట్ బెంగళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికి ఆస్కారమే లేదని, ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరికి 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలో ఇవాళ ఉదయం రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఈ ఫ్లెక్సీలపై మహాపాపం నిజం అని శీర్షికతో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం జరిగిందని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు రూపొందించారు. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని సెంటర్లు, ప్రధాన రహదారుల పక్కన ఈ ఫ్లెక్సీలు కనిపించడంతో స్థానికులు మరియు భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వ్యవహారంపై అటు కూటమి ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో నేరుగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లేలా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. ఫ్లెక్సీలపై ఎటువంటి పేర్లు లేదా సంస్థల గుర్తులు లేకపోవడం గమనార్హం. ఈ పోస్టర్ల ఏర్పాటుతో పిడుగురాళ్లలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనిపై పోలీసులు లేదా మున్సిపల్ అధికారులు స్పందించి వీటిని తొలగిస్తారా, లేక ఈ వివాదం మరింత ముందుకు సాగుతుందా అనేది చూడాలి. మేడారం మహాజాత్రలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత అశేష జనవాహిని మధ్య తరలివచ్చి గద్దెపై కొలువు తీరడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలైంది. ఇక గురువారం సాయంత్రం చిరకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి ఆగమనం ఉండడంతో ఆ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్ల దర్శనానికి ముందు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో జంపన్న వాగు వేలాది మందితో కిటకిటలాడింది. సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం అడవులన్నీ మారుమోగుతున్నాయి. గద్దెపై కొలువు తీరిన సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతోని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సివిల్ ఏవియేషన్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్గా గుర్తింపు పొందిన వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ FICCI ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 4 రోజుల అంతర్జాతీయ ఏవియేషన్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు, ఎయిర్లైన్స్, రక్షణ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్టాటిక్ డిస్ప్లే ఏరియాను ప్రారంభించారు. భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దడం, దేశీయ విమాన తయారీని ప్రోత్సహించడం, భవిష్యత్ విమాన ప్రయాణ అవసరాలకు దిశానిర్దేశం చేయడం ఈ ఈవెంట్ ఎజెండాగా చెప్తున్నారు. వింగ్స్ ఇండియా 2026 అజెండాలో ముఖ్యంగా గ్లోబల్ CEO ఫోరం, పాలసీ రౌండ్ టేబుల్స్, బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, స్టార్టప్ షోకేసులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా స్టాటిక్ అండ్ ఫ్లయింగ్ డిస్ప్లేలో ఫ్లైట్ విన్యాసాలు ఈ ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్కు 20కి పైగా దేశాల 3,000 మంది బిజినెస్ డెలిగేట్స్, స్టేక్ హోల్డర్స్, గెస్ట్స్ వచ్చారు. 200కి పైగా మేజర్ కంపెనీస్ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి తక్కువ ఫ్యూయల్ వినియోగం, అధిక ప్రయాణికుల సామర్థ్యంతో భవిష్యత్ ఎయిర్ ట్రావెల్కు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. So please hold the 270 degrees. The right arm is the 270 degrees at the same time, but previous Chris Hemsabography. The first runner from the school is was employed as manager air traffic controller for 7 years. The 1979 he started the financial training and the charitable wisdom mentor at the Hawk. So move the global stars and the global stars of premier formation aerobatic display. మేడారం జాతరలో నేడు సమ్మక్క తల్లి ఆగమనంతో భక్తజనం పోటెత్తింది. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్వయంగా బైకులపై తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం చిలకలగొట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేందుకు ప్రధాన పూజారి కుక్కరి కృష్ణయ్య బృందం సిద్ధమైంది. ఇప్పటికే రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తి కాగా జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు పటిష్ట చర్యలు చేపట్టారు. శ్రీనివాసరావు గారు ఈ యొక్క VIP ప్రోటోకాల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి అక్కడ అంతా క్లియర్ చేయండి. మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసులు సరదాగా స్టెప్పులు వేస్తారు. మహాజాతరలో డప్పులతో భక్తులు ఆలయం వద్దకు వెళుతుంటే అక్కడే ఉన్న పోలీసులు వారితో కలిసిపోయారు. కాసేపు సంబరంగా డప్పు చెప్పులకు తగ్గట్టుగా డాన్సులు వేశారు. పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా పోలీసులు సైతం డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఫుల్ జోష్తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం వీడియో చూసి ఫిదా అవుతున్నారు. దీన్నే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారని కామెంట్ చేస్తున్నారు. ఇక కోట్ల మంది విచ్చేసే గిరిజన జాతరలో పోలీసులు ఎంతో కష్టపడి సెక్యూరిటీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్యూ లైన్లో తొక్కిసలాట జరగకుండా చూసుకోవడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజీ డ్యూటీలో అప్పుడప్పుడు ఇలా స్టెప్పులు వేయడం వల్ల కష్టాన్ని సైతం మర్చిపోయి మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటోషూట్ చేయడం వివాదానికి దారితీసింది. గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటోషూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి చర్యలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
గోల్డ్ లవర్స్ కు ఊహించని షాక్ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మునిపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770 పెరిగి 1,78,850కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 10,800 ఎగబాకి 1,63,950 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర 4,25,000 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $5,500 మార్కును దాటింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక భారత్లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా అందుకు తోడు 3% జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అదనంగా బాతుండడంతో వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.